బాత్రూంలో ఈ ఒక్క వస్తువు పెట్టండి. కష్టాలన్నీ మాయం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం నుండి పడకగది, గది, స్టడీ రూమ్, వంటగది, బాత్రూం వరకు సరైన దిశకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మీ ఇంట్లో ఈ వస్తువులు ఏవైనా తప్పు దిశలో ఉంటే అది వాస్తు దోషాన్ని కలిగిస్తుంది. ఇది ఆ ఇంట్లో నివసించే వ్యక్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. బాత్రూంని ఉపయోగించిన తర్వాత దానిని తడిగా ఉంచే అలవాటు ఉంటే ఇది వాస్తు దోషానికి దారి తీస్తుంది. దీని కారణంగా మీరు ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవచ్చు. వాస్తు దోషాన్ని తగ్గించడానికి బాత్రూం ఉపయోగించిన తర్వాత పూర్తిగా పొడిగా ఉండాలి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషం రాదు. మీ ఇంట్లో స్థలాన్ని ఆదా చేయడానికి మీరు బాత్రూం, టాయిలెట్ను ఒకే చోట నిర్మించినట్లయితే ఇది వాస్తు దోషానికి కూడా దారితీస్తుంది. ఇది మీ జీవితంలో ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మీరు ఒకే స్థలంలో బాత్రూం, టాయిలెట్ చేయవలసి వస్తే మీరు రెండింటికి మధ్య పరదా వేయాలి. బాత్రూంలో పటిక ఉంచండి. ఈ చిట్కాలు బాత్రూంకు సంబంధించిన వాస్తు దోషాన్ని తొలగించడానికి ఉపయోగపడతాయి. దీనితో పాటు ఈ లోపాల ప్రభావాన్ని తగ్గించడానికి బాత్రూంలో పటికను ఉంచండి. పటికను ఎవరూ చూడని ప్రదేశంలో ఉంచాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.